నర్సరావుపేట పట్టణంలో హిందూపురం ఎమ్మెల్యే నటసింహ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య పాల్గొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారు పేద ప్రజలు చేసే సేవా కార్యక్రమాలను స్థానిక ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నట వారసుడు నటసింహ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నరసరావుపేట పట్టణంలోని 24వ వార్డు నందు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ గారి అభిమానులు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడాను ఈరోజు పుట్టినరోజు వేడుకల్ని అత్యంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ తరఫున, అరవింద్ బాబు గారి తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. రాజకీయాల్లో అయినా, సినీ రంగంలో అయినా, సేవా రంగంలో అయినా ఏ రంగాన్ని చూసుకున్నా కానీ అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబం ముందు వరుసలో ఉంటుంది అని తెలియజేయటానికి ఇదే ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రాజకీయ రంగంలో నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికవటం, అదేవిధంగా సినీ రంగంలో అనేక రకాల పాత్రలతో ఏ విధమైన పాత్రలైనా అవలీలగా పోషించి సినీ రంగానికి ఒక మకుటం లేని మహారాజుగా వెలుగొందటం, అదేవిధంగా సేవా రంగాన్ని తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని స్థాపించి నేడు దాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి వైద్య సేవల్ని అందించటం అది నందమూరి బాలకృష్ణ గారికే సరిపోయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విభజిత రాష్ట్రంలో కూడాను, అమరావతిలో కూడాను బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని స్థాపించటానికి సిద్ధంగా ఉండి ఇక్కడ పొలం సైట్ తీసుకొని త్వరలోనే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని స్థాపించాలని నిర్ణయం తీసుకోవటం బాలకృష్ణ గారిని అభినందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడాను నందమూరి బాలకృష్ణ గారు 100 వసంతాలు పూర్తి చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి సేవ చేసే భాగ్యాన్ని అందించాలని చెప్పి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. పద్మవిభూషణ్ బాలయ్య గారి నాయకత్వం, పద్మవిభూషణ్ బాలయ్య గారి నాయకత్వం. జై బాలయ్య.